ఏం మెప్పో ఇప్పుడు అప్పు సంగతి ఏందంటారు కొంతమంది. అప్పుడు మెప్పు వద్దులే కానీ ఇప్పుడు అప్పు తీర్చమనన్న అంటారు. ఆయన తలుచుకుంటే నీ అప్పు ఎంతసేపు అయ్యా? ఒకసారి చెప్పు నాకు, సరిగా మైండ్ దగ్గర పెట్టుకొని చెప్పు నాకు. ఆయన తలుచుకుంటే నీ రోగం ఎంతసేపు, నీ సమస్య ఎంతసేపు, నీ రిపోర్ట్ మాత్రం ఎంతసేపు, నీ అప్పు ఎంతసేపు, నీ జీవితంలో నీ ప్రతికూలతలు ఎంతసేపు, నీ సమస్యలు ఎంతసేపు, నీ వారు ఎంతసేపు, నీ మనుషులు ఎంతసేపు? ఒక్క క్షణం చాలదు ఆయన కార్యాలకి. మరి అన్ని చేయగలిగి ఉండి కూడా మౌనం వహించాడంటే అర్థం కాలేదా? ఇదంతా రేపు నీకు మెప్పు, మహిమ, ఘనత తీసుకొని రావడానికి ప్రభు మౌనంగా ఉండి నిన్ను అవన్నీ పడనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఆత్మఫలం ఏమనగా అన్నాడు. ఆత్మఫలం ఏమనగా